Intermediate second year physics waves chapter, most important 8 marks questions. In the previous video we explained first 8 marks question. Next to second 8 marks question, most important for 8 marks. Explain the formation of stationary waves in air column in open pipe. Derive the equations for the frequencies of harmonics produced. So first, what about open pipe and the formation of stationary waves in air column enclosed in the open pipe. ఏంటి ఓపెన్ పైప్ అంటే ఏంటి, దానిలో స్టేషనరీ వేవ్స్ ఎలా ఏర్పడతాయి అనేది ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఓపెన్ పైప్, ఏ cylindrical pipe opened at both ends like that. చూడొచ్చు, ఏ సిలిండ్రికల్ పైప్ రెండు వైపులా ఓపెన్ చేయబడి ఉంటుంది. సో దీనిలో గాలి, ఎయిర్ అనేది ఉంటుంది. సో దీన్ని మనం ఏమని చెప్తాము అంటే ఓపెన్ పైప్ ఆర్ ఆర్గాన్ పైప్ అని చెప్తాం. ఏ సిలిండ్రికల్ పైప్ ఓపెన్డ్ అట్ బోత్ ఎండ్స్, ఏ సిలిండ్రికల్ పైప్ ఓపెన్డ్ అట్ బోత్ ఎండ్స్ ఈజ్ కాల్డ్ అన్ ఓపెన్ పైప్. సో ఈ ఓపెన్ పైప్లో మీడియం, సో వాట్ ఈస్ ద మీడియం ఇన్ ద ఓపెన్ పైప్ అంటే ఎయిర్. సో ఎయిర్ కాలం, సో ఎయిర్ లెంత్ ఆఫ్ ద ఎయిర్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ద ఓపెన్ పైప్. ఈ ఓపెన్ పైప్ లెంత్ ఎంత ఉంటుందో దానిలో గాలి కూడా అంతే ఉంటుంది. సో నౌ when a compressional wave, that is sound wave is sent through the open pipe, wave gets reflected from the ends forming incident and reflected wave. సో ఈ ఓపెన్ పైపులో ఉన్న గాలిలోకి మనము సౌండ్ వేవ్స్ను పంపిస్తే అవి ఎండ్ నుంచి రిఫ్లెక్ట్ అయ్యి ఇలా ఇన్సిడెంట్ అయ్యి మళ్ళీ ఇలా రిఫ్లెక్ట్ అవుతాయి. సో ఈ విధంగా ఇన్సిడెంట్ రిఫ్లెక్టెడ్ వేవ్స్ను ఆ ఎయిర్ కాలం అనేది ఫామ్ చేస్తుంది. సో ఈ రెండు వేవ్స్, దీస్ వేవ్స్ హ్యావింగ్ సేమ్ ఫ్రీక్వెన్సీ ట్రావెలింగ్ అలాంగ్ ద లెంత్ ఆఫ్ ద పైప్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఇన్సిడెంట్ వేవ్ ఏమో ఫార్వర్డ్ డైరెక్షన్లో వస్తే, రిఫ్లెక్టెడ్ వేవ్ ఏమో బ్యాక్వర్డ్ డైరెక్షన్లో వస్తుంది. ఈ విధంగా లెంత్ ఎంతైతే ఉంటుందో ఈ ఎయిర్ కాలంలో, ఎయిర్ కాలం పైప్ యొక్క లెంత్ అంతా ఇన్సిడెంట్ వేవ్, రిఫ్లెక్టెడ్ వేవ్ ఒకే ఫ్రీక్వెన్సీతో ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్లో ఒకేసారి ట్రావెల్ కావడం వలన ఏమవుతాయి, అవి ఓవర్లాప్ అవుతాయి, ఒకదాని మీద ఒకటి పడి ఏం ఏర్పరుస్తున్నాయంటే లాంగిట్యూడినల్ స్టేషనరీ వేవ్స్. ఈ స్టేషనరీ వేవ్స్ అంటే మనకు, సో ఈ లాంగిట్యూడినల్ స్టేషనరీ వేవ్స్ ఏర్పడతాయి. స్టేషనరీ వేవ్స్ ఏమేమి కలిగి ఉంటాయంటే యాంటీనోడ్స్, నోడ్స్ అని ఉంటాయి. యాంటీనోడ్స్, నోడ్స్ అనేటివి కలిగి ఉంటాయి. సో ఇక్కడ చూస్తే మీరు ఓపెన్ ఎండ్ ఎల్లప్పుడూ యాంటీనోడ్ ఏర్పడుతుంది. ఓపెన్ ఎండ్, ఇక్కడ ఓపెన్ ఎండే, ఇక్కడ ఓపెన్, రెండు వైపులా ఓపెన్ ఎండే. కాబట్టి ఇక్కడ ఎందుకంటే మీడియం పార్టికల్స్ లైక్ ఎయిర్ పార్టికల్స్ చాలా ఫ్రీగా ఉంటాయి, మ్యాక్సిమం యాంప్లిట్యూడ్తో వైబ్రేట్ అవుతాయి. కాబట్టి ఆ పాయింట్ని యాంటీనోడ్ అని చెప్తాం. సో ఇక్కడ మినిమం యాంప్లిట్యూడ్, సో ఇక్కడ మ్యాక్సిమం యాంప్లిట్యూడ్, ఇక్కడ మినిమం యాంప్లిట్యూడ్, ఇక్కడ మ్యాక్సిమం యాంప్లిట్యూడ్. యాంటీనోడ్ అంటే మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్, మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ ఉన్నటువంటి రీజియన్. ఇక్కడ మ్యాక్సిమం, ఇక్కడ మినిమం ఉంటుంది. సో ఇప్పుడు ఫార్మేషన్ ఆఫ్ హార్మోనిక్స్ ఇన్ ద ఓపెన్ పైప్. దట్ ఈస్ ఫార్మేషన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ హార్మోనిక్స్ ఇన్ ద ఓపెన్ పైప్ చూద్దాం. ఫస్ట్ వన్, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీకి సంబంధించి ఫార్ములా డెరివేషన్ చూద్దాం. In the fundamental mode of vibration, two antinodes at the open end and node between them is formed. In the fundamental mode of vibration, లాంగిట్యూడినల్ ఏర్పడినటువంటి ఈ లాంగిట్యూడినల్ వేవ్ ఏర్పడితే దీంట్లో రెండు యాంటీనోడ్స్, ఒక నోడ్ ఫామ్ అవుతుంది. ఓపెన్ ఎండ్ ఆల్వేస్ ఓపెన్ ఎండ్ అంటేనే మనం ఏమని గుర్తుపెట్టుకోవాలి, యాంటీనోడ్. మనము సౌండ్ వేవ్ను పంపిస్తానే ఈ ఓపెన్ పైపులకి. సో అక్కడ లాంగిట్యూడినల్ స్టేషనరీ వేవ్స్ ఏర్పడి వాటిలో రెండు యాంటీనోడ్స్, ఒక నోడ్ ఏర్పడుతుంది. యాంటీనోడ్స్ ఎక్కడ ఉంటాయి అంటే ఆల్వేస్ అట్ ద ఓపెన్ ఎండ్, ఇక్కడ మధ్యలో ఒక నోడ్. అప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ వన్ యాంటీనోడ్ అండ్ నెక్స్ట్ యాంటీనోడ్ ఈస్ λ/2.
సో లెంత్ ఈజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నటువంటి లెంత్ ఎల్, యాంటీనోడ్ టు యాంటీనోడ్ λ/2. ఇక్కడ వేవ్ లెంత్ని ఏమనుకున్నామంటే λ1 అనుకున్నాం. సో లెట్ ద వేవ్ లెంత్ ఈజ్ λ1. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫ్రీక్వెన్సీ n1, లెంత్ ఆఫ్ ద వైబ్రేటింగ్ ఎయిర్ కాలం ఎల్. సో అప్పుడు ఈ ఎల్ ఈక్వల్ టు λ1/2 మీరు కంపేర్ చేయొచ్చు. ఈ నుంచి ఇటుకి లెంత్, ఈ నుంచి ఇటుకి λ1/2. సో ఎల్ ఈక్వల్ టు ఏమవుతుంది λ1/2. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే λ1 = 2l. బట్ స్పీడ్ ఆఫ్ సౌండ్ వేవ్, మనం దీంట్లో పంపించేటువంటి సౌండ్ వేవ్ యొక్క ఫ్రీక్వెన్సీ మనకు తెలుసు, v = nλ. కాకపోతే ఇక్కడ మనం ఏమనుకున్నాం, n ఈజ్ n1 అనుకున్నాం, λ ఈజ్ λ1 అనుకున్నాం. అందుకే ఇక్కడ ఏం రాసాం, v = n1 λ1, దెన్ n1 = v/λ1. సో n1 = v/λ1. λ1 అంటే ఫార్ములా 2l వచ్చింది కాబట్టి v/2l. దీని ఈక్వేషన్ 1. ఇక్కడ వచ్చినటువంటి ఈ n1 అనే ఫ్రీక్వెన్సీని ఏమంటాం అంటే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఫస్ట్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ అంటాం. సో n1 ఈజ్ కాల్డ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఫస్ట్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ అని చెప్తాం. n1 ఈజ్ కాల్డ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఫస్ట్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ అని చెప్పవచ్చు. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటే లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ. సో ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఈక్వల్గా ఉన్న, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ కంటే ఎక్కువ ఉన్న, సో వాటిని ఏమని చెప్తామంటే ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ హార్మోనిక్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ n ఈజ్ ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ, దెన్ 1 into n, 2n, 3n, 4n, that is 1 time the fundamental frequency, 2 times the fundamental frequency, 3 times the fundamental frequency, 4 times the fundamental frequency. Then all these values are called frequencies of harmonics. That is, frequencies of harmonics are simply the integral multiples of fundamental frequency అని చెప్పొచ్చు. Fundamental frequency means lowest frequency. So next, the second harmonic frequency మనం చూడొచ్చు. లెంత్ ఆఫ్ ద వైబ్రేటింగ్ ఎయిర్ కాలంను పెంచాం, అంటే పైప్ లెంత్ ఎక్కువ ఉంది, దానిలో ఉన్నటువంటి ఎయిర్ కూడా ఎక్కువ ఉంది. ఇన్ దిస్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్ 3 యాంటీనోడ్స్, 2 నోడ్స్. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, నోడ్స్ ఎన్ని ఫామ్ అవుతాయి. ఫస్ట్ 2 యాంటీనోడ్స్ ఫస్ట్ కేసులో, 1 నోడ్. నెక్స్ట్ 3 యాంటీనోడ్స్, 2 నోడ్స్. నెక్స్ట్ మనం గమనిస్తే 4 3. ఫస్ట్ కేసులో 2 యాంటీనోడ్స్, 1 నోడ్. నెక్స్ట్ 3 యాంటీనోడ్స్, 2 నోడ్స్. నెక్స్ట్ 4 యాంటీనోడ్స్, 3 నోడ్స్. ఈ నంబర్ గుర్తుపెట్టుకుంటే మీరు దీనికి ఓపెన్ పైప్కి సంబంధించి ఫార్ములాని ఈజీగా డెరైవ్ చేయవచ్చు. సో ఇన్ దిస్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్ 3 యాంటీనోడ్స్, 2 నోడ్స్ ఫామ్ అవుతాయి. మీరు గమనించవచ్చు, ఓపెన్ ఎండ్లో ఆల్వేస్ యాంటీనోడ్ తర్వాత నోడ్ తర్వాత యాంటీనోడ్, నెక్స్ట్ నోడు, నెక్స్ట్ యాంటీనోడ్. సో డిస్టెన్స్ చూస్తే మీరు బాగా గమనించవచ్చు, యాంటీనోడ్ నుంచి యాంటీనోడ్కి ఒక λ/2, నెక్స్ట్ యాంటీనోడ్ టు యాంటీనోడ్ λ/2, టోటల్ ఈజ్ 2 λ/2. సెకండ్ కేసు కాబట్టి λ2 అనుకున్నాం. లెంత్ ఆఫ్ ద పైప్ ఎల్. సో లెట్ ద వేవ్ లెంత్ ఈజ్ λ2, ఫ్రీక్వెన్సీ ఈజ్ n2, length of the vibrating column L. From the figure L is equals to 2 λ/2, then 2 λ is equals to 2L, λ2 is equals to 2L/2. We know that speed of sound wave V is equals to n lambda, but n is taken as n2, lambda is taken as λ2. So n2 is equals to formula V/λ2, but λ2 formula is already there, 2L/T. So n2 is equals to V by ఈ λ2 బదులు 2L/2 రాస్తే ఇది రెసిప్రోకల్. సో n2 is equals to 2 of V/L. ఆల్రెడీగా V/2L అంటే మనకు ఇక్కడ ఫస్ట్ కేసులో మీరు గమనించవచ్చు, n1 is equals to V/2L. సో ఇక్కడ V/2L బదులు మనం ఏం రాసుకోవచ్చు అంటే, సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 n2 is equals to 2n1. సో హియర్ n2 is called second harmonic frequency or first overtone.
ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ కంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి వాటిని ఏమని చెప్తాం అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఓవర్ టోన్స్ అని కూడా చెప్పొచ్చు. సో N2 ఈజ్ కాల్డ్ సెకండ్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఫస్ట్ ఓవర్ టోన్. So third harmonic frequency. In this mode of vibration, the air column in the open pipe will vibrate to form longitudinal stationary waves having 4 antinodes and 3 nodes. సో మనం ఆల్రెడీగా షార్ట్ కట్స్ ఒకటి గుర్తుపెట్టుకోవాలని చెప్పాం. నంబర్ ఆఫ్ యాంటీనోడ్స్, నంబర్ ఆఫ్ నోడ్స్ ఫార్మ్డ్ ఇన్ ద ఓపెన్ పైప్. ఇన్ ద కేస్ 1 2 1, ఇన్ కేస్ 2 3 2, ఇన్ ద కేస్ 3 4 3. సో హియర్ 4 యాంటీనోడ్స్ అండ్ 3 నోడ్స్ మీరు గమనించవచ్చు. యాంటీనోడ్ టాప్ బాటమ్ ఆల్వేస్ యాంటీనోడ్ బికాస్ ఓపెన్. యాంటీనోడ్ తర్వాత నోడు, నెక్స్ట్ అండ్ నోడ్ తర్వాత యాంటీనోడ్, యాంటీనోడ్ మీరు కౌంట్ చేయొచ్చు. యాంటీనోడ్ 1 2 3 4, nodes 1 2 3. So distance from antinode to this antinode lambda by 2, antinode to next antinode lambda by 2, antinode to antinode lambda by 2, 3 times 3 lambda by 2. But in this case lambda is taken as lambda 3, so it is L. So let the wavelength is lambda 3, let the frequency is N3, length of the vibrating air column is L. So this L equal to 3 lambda 3 by 2. So by the cross multiplication 3 lambda 3 is equals to 2L, then lambda 3 is equals to 2L by 3. So we know that speed of the sound wave V is equals to N lambda. But N means N3, lambda means lambda 3 here. So V is equals to N3 lambda 3, then N3 is equals to V by lambda 3. Lambda 3 means 2L by 3. So on simplification we can get N3 is equals to 3 of V by 2L. But we know that from equation 1 V by 2L means N1. So here N3 is called frequency of third harmonic or second overtone. Similarly, for the frequencies of higher harmonics like N4, N5 we can derive. So the ratios of frequencies of harmonics produced in the open pipe are N1 is to N2 is to N3 and so on equal to N1 is written as 1 into N1, N2 means 2N1, N3 means 3N1 and so on. So N1 ni cancel cheste 1 is to 2 is to 3 and so on. So this is a సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ 8 మార్క్స్. దీని తర్వాత క్లోజ్డ్ పైప్ ఒకటి ఉంది. సో సప్లిమెంటరీ ఎగ్జామ్స్కి అయితే మూడింటిలో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. సో రేపు నెక్స్ట్ వచ్చే వీడియోలో క్లోజ్డ్ పైప్కి సంబంధించి స్టేషనరీ వేవ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తర్వాత నెక్స్ట్ 2023 ఎగ్జామ్స్కి సంబంధించి అయితే ఈ 3 క్వశ్చన్స్తో పాటు డాప్లర్ ఎఫెక్ట్ ఇన్ సౌండ్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అవి కూడా నేర్చుకుంటే 5 క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం 8 మార్క్స్ ఈ చాప్టర్లో. 5 క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది 8 మార్క్స్కు.